బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తును స్పీడప్ చేశారు. ఇందులో భాగంగా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ ఇంటికి పోలీసులు కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. ప్రభాకర్ రావు ఇంట్లో సోదాలు చేసేందుకు ప్రయత్నించారు. అయితే ప్రభాకర్ రావు ఇంటికి తాళం వేసి ఉండటంతో ఆయన నివాసానికి నోటీసులు అంటించారు పోలీసులు. కాగా ఇప్పటికే జూన్ 20లోగా విచారణకు హాజరు కావాలని పోలీసులు తెలియజేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 గా ప్రభాకర్ రావు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన నివాసానికి వెళ్లారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తును స్పీడప్ చేశారు. ఇందులో భాగంగా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ ఇంటికి పోలీసులు కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. ప్రభాకర్ రావు ఇంట్లో సోదాలు చేసేందుకు ప్రయత్నించారు. అయితే ప్రభాకర్ రావు ఇంటికి తాళం వేసి ఉండటంతో ఆయన నివాసానికి నోటీసులు అంటించారు పోలీసులు. కాగా ఇప్పటికే జూన్ 20లోగా విచారణకు హాజరు కావాలని పోలీసులు తెలియజేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 గా ప్రభాకర్ రావు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన నివాసానికి వెళ్లారు పోలీసులు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు A1 గా ఉన్నాడు. ఆయన గురించి దాదాపు సంవత్సరాల నుంచి కూడా ప్రభాకర్ రావును అదుపులోకి తీసుకుని విచారించేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయితే ఆయన విదేశాల్లో ఉండి ఇప్పటి వరకు కూడా ఈ కేసు నుంచి కూడా తప్పించుకుని పరిస్థితి ఉంది. సో ఇప్పుడు తాజాగా ఆయన ఇంటికి పోలీసులు చేరుకొని తను జూన్ 20లోగా విచారణకు హాజరు కావాలంటూ కూడా తెలియజేసేందుకు ప్రయత్నం చేశారు. అయితే ప్రస్తుతం ఇవాళ సోదాలు చేసేందుకు ప్రయత్నించే నేపథ్యంలోనే ఇది తారామతిలో ఉన్నటువంటి ఆయన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని తారామతి పరిధిలో ఉన్నటువంటి ఆయన విలాస్ సంబంధించిన వికల్లా నిరోధి ఆయన నివాసం ఉన్నారు. సో ఆ విలాస్ పోలీసులు చేరుకున్నారు. చేరుకొని ఇక్కడ ఆ లోపల సోదాలు నిర్వహించేందుకు ప్రయత్నం చేశారు పంజగుట్ట పోలీసులు. అయితే అదే సమయంలో ఇది ఇంటికి తాళాలు వేసి ఉండటం, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటికి నోటీసులు అందించి ఆ పోలీసులు కొద్దిసేపటి క్రితం ఎక్కడి నుంచి వెంటనే వెళ్ళడం జరిగింది. అయితే ఈ వ్యవహారంలో ముఖ్యంగా ఆ మొదటి నుంచి కూడా ఇటు ప్రభాకర్ రావు అంటే ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది పూర్తిగా డైరెక్షన్ చేసినటువంటి వ్యక్తి ఆ ప్రభాకర్ రావు అనేది అధిగమించినటువంటి నేపథ్యంలోనే ఆయన పట్టుకునేందుకు ఒకవైపున పోలీసులు ప్రయత్నం చేసినప్పటికీ ఆయన మాత్రం ఈ కేసులో తప్పించుకొని తిరుగుతూనే ఉన్నారు. విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తి అక్కడి నుంచే బెయిల్ పిటిషన్ వేయడము, అక్కడి నుంచే నాన్ బెయిల్ కేసులు నమోదైనప్పటికీ వాటి మీద యాంటిసిపేట్ బెయిల్ కోసం ప్రయత్నాలు చేయడం గమనించారు. కానీ ఇప్పటి వరకు ఆయన వచ్చినటువంటి పిటిషన్లు అన్నింటినీ కూడా కోర్టు క్యాన్సిల్ చేసింది, వాటన్నింటినీ కూడా తిరస్కరించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ మధ్య కాలంలో తను ఇది కోర్టులో ఇచ్చినటువంటి పిటిషన్లకు సంబంధించి కూడా తన యొక్క సమాధానాన్ని వినేందుకు ప్రత్యక్షంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా కోర్టు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఒకవేళ తను విచారణకు హాజరయ్యి తన యొక్క వాదనలను వినిపిస్తే మాత్రం ఖచ్చితంగా వినేందుకు సిద్ధంగా ఉన్నాము, విచారణకు హాజరు కావాలి వ్యక్తిగతంగా విషయాన్ని కోర్టు తెలియజేసింది. కానీ ఇటు మరోవైపు ఈ కేసులో మరొక ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి నిందితుడిగా ఉన్నటువంటి A6 శ్రవణ్ రావు ఇటీవల కాలంలో ఆయన తను ఖచ్చితంగా పోలీసులు విచారణకు హాజరైతే తనను అరెస్టు చేసేటువంటి అవకాశాలు ఉన్నటువంటి కారణంతో ఆయన విచారణకు హాజరు కాకుండా పోలీసులు తనను అరెస్టు చేయకుండా తగిన పర్మిషన్ ఇవ్వాలంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక అందులో భాగంగానే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో విచారణకు సహకరించండి కానీ పోలీసులు అరెస్టు చేయనున్నటువంటి విషయాలకు సంబంధించి పోలీస్ ఇటు కోర్టు నుంచి కొన్ని ఆదేశాలని వచ్చిన తర్వాత ఆ తర్వాత ఆయన విచారణకు హాజరవటం జరిగింది. హాజరైనటువంటి నేపథ్యంలోనే ముఖ్యంగా పోలీసులు దాదాపు కొన్ని రోజుల పాటు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో శ్రవణ్ రావును ఈ కేసులో A6 గా ఉన్నటువంటి ఆ శ్రవణ్ రావును విచారించారు. అయితే ముఖ్యంగా శ్రవణ్ కేసుకు సంబంధించి ఆయనను విచారించినటువంటి సందర్భంలోనే మరొక కేసులో CCS లో ఆయన మీద ఆయన మోసాలకు సంబంధించి కూడా మరొక కేసు నమోదవడంతో పోలీసులు ఆ కేసు
అదుపులోకి తీసుకొని ఫోన్ ట్యాపింగ్ కేసులో కాకుండా మరొక కేసులో అదుపులోకి తీసుకొని ఆయన్ను రిమైండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసులో A6 గా ఉన్నటువంటి శ్రవణ్ రావు, ఎందుకంటే శ్రవణ్ రావు, ప్రభాకర్ రావు మాత్రమే ఈ కేసులో తప్పించుకొని విదేశాల్లో ఇన్నాళ్లు తలదాచుకుని ఉన్నారు. అయితే ఎప్పుడైతే కోర్టు అరెస్టు చేయరన్నటువంటి కన్ఫర్మేషన్ అనేది వచ్చిందో అప్పుడు పోలీసుల ఎదుట A6 గా ఉన్నటువంటి శ్రవణ్ రావు విచారణకు హాజరయ్యి పోలీసులు చేసినటువంటి విచారణలో పూర్తిగా సహకరించారు. మరొక కేసులో ఇతరులను మోసం చేసినటువంటి కేసులో సిసిఎస్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసుకు సంబంధించి శ్రవణ్ రావు ఆయన మీద నమోదైనటువంటి కేసుల్లో భాగంగానే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగింది. ప్రస్తుతం ఆయన బెయిల్ కోసం అప్లై చేశారు. ఈ బెయిల్ పిటిషన్ అనేది ప్రస్తుతం పెండింగ్లో ఉంది. ఇక A1 గా ఉన్నటువంటి SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావుని అదుపులోకి తీసుకొని విచారిస్తేనే టోటల్గా ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఏ రకంగా చోటు చేసుకుంది, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ రకంగా కింది స్థాయి అధికారులను డైరెక్షన్ చేశారు అనేది కూడా తేలేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే మొదటి నుంచి ఆయన్ని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అనారోగ్య కారణాల రీత్యా ఆయన విదేశాల్లో ఉన్నాను, తాను మరొక తేదీన వస్తాను అంటూ కూడా కాలం గడుపుతూ వచ్చారు తప్ప ఇంతవరకు పోలీసుల యొక్క విచారణకు హాజరు కానటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే మొదట లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆయన యొక్క పాస్పోర్ట్ను రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపున రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసి ఆయన్ని పట్టుకునేందుకు కూడా పూర్తిగా సర్వం అంతా పోలీసు యంత్రాంగం అంతా కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. ఏ క్షణంలో ఇండియా అడుగు పెట్టినా సరే ఆయన అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు ఇంతవరకు కూడా ఆయన ఇండియాకు రానటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇప్పుడు తాజాగా పోలీసులు మరొకసారి ఇంటికి వచ్చి సోదాలు చేసే ఉద్దేశంలో నేపథ్యంలోనే ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఇంటికి తాళం వేసి ఉండటంతో ఆ యొక్క నోటీసులను ఇంటికి అంటించి వెళ్లారు. ఇక ముఖ్యంగా కోర్టు ఇప్పటికే చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. జూన్ 20లోగా వ్యక్తిగత విచారణకు హాజరవ్వాలి ప్రభాకర్ రావు. ఈ కేసులో A1 గా ఉన్నారు. ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే మాత్రం ఖచ్చితంగా ఆయన్ని ప్రొక్లైమ్డ్ అఫెండర్ అంటే ప్రకటిత నేరస్తుడిగా తాము ప్రకటించాల్సి వస్తుందన్నటువంటి హెచ్చరికలను కూడా జారీ చేయడం జరిగింది. మరి ఇప్పుడు కోర్టు జూన్ 20లోగా విచారణకు హాజరు కావాలని తెలియజేసినటువంటి నేపథ్యంలోనే మరి ఆయన విచారణకు హాజరవుతారా లేదని ఒక సస్పెన్స్ అనేది కొనసాగుతూ ఉంది. రత్నకుమార్, అలాగే మనం ఫస్ట్ నుంచి చూసుకున్నట్టయితే మీరు అన్నట్టు ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు అలాగే A1 గా ఉన్న ప్రభాకర్ రావు విదేశాల నుంచి వచ్చారు. కాకపోతే అసలు ఇప్పటికైతే విచారణకైతే హాజరు కాలేదు. మరి జూన్ 20లోగా విచారణకు హాజరయ్యే ఛాన్స్ ఉందో కూడా హాజరు కాకపోతే అతనిపై ఎలాంటి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది? అంటే ఫస్ట్ నుంచి తప్పించుకొని తిరుగుతున్నారు కదా. ఇప్పటి వరకు ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నది A1 గా SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావే ఉన్నాడు. ఆయన డైరెక్షన్లోనే ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యి రిమాండ్లు పాలయ్యి తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి ఎవరైతే మిగతా కింది స్థాయి SIB ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా తాము ప్రభాకర్ రావు డైరెక్షన్లోనే పనిచేశామన్నటువంటి విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేశారు. ఇక అందులో భాగంగానే ఇప్పుడు ప్రభాకర్ రావుని పట్టుకుంటే ఖచ్చితంగా ఆయన కింది స్థాయి అధికారులను ఏ రకంగా నడిపించారు, ఈ ఫోన్ ట్యాపింగ్లకు ఎవరి ద్వారా ఈ యొక్క ఆదేశాలు అనేవి వచ్చాయి, ఎవరి డైరెక్షన్లో ప్రభాకర్ రావు పనిచేశాడు. ఎందుకంటే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కీలక నేతల మీద అభియోగాలు ఉన్నప్పటికీ కీలక ముద్దాయిలుగా ఉన్నటువంటి A1 ప్రభాకర్ రావు అందుబాటులో లేడు కాబట్టి కింది స్థాయి అధికారులందరూ కూడా ప్రభాకర్ రావు పేరు చెప్పారు. ప్రభాకర్ రావుని అదుపులోకి తీసుకొని విచారిస్తే SIB మాజీ చీఫ్ని ఈ తతంగం అంతా బయటపడే అవకాశం ఉంటుంది. గతంలో ఎవరి ప్రమేయంతో ప్రభాకర్ రావు ఇదంతా చేశాడు అనే దానికి సంబంధించి కూడా అతనికి ఆర్డర్స్ పాస్ చేసినటువంటి వ్యక్తి లేదంటే స్వతహాగానే ఆయన నిర్ణయం తీసుకున్నాడా అనేది చాలా స్పష్టంగా తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రభాకర్ రావును అదుపులోకి తీసుకోవాలనేది పోలీసుల యొక్క ప్లాన్. కానీ కేసు ఈ వ్యవహారంలో 2024 మార్చి 10వ తేదీన పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఫోన్ ట్యాపింగ్ మీద కేసు నమోదైన దగ్గర నుంచి కూడా స్టిల్ ఇప్పటి వరకు ఇండియాలోకి ప్రవేశించలేదు. ఆయన ఇక్కడికి రాకుండా విదేశాల్లోనే తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. మరొక వైపున ఇప్పటి వరకు కూడా అనారోగ్య కారణాలను మాత్రమే ఆయన చూపించడం జరిగింది. ఆయన అనేక సార్లు కేసులకు సంబంధించి కూడా బెయిల్ పిటిషన్లు వేశాడు. అలాగే యాంటిసిపేటరీ బెయిల్లను కూడా కోర్టులో వేయడం జరిగింది. వీటన్నిటిని కూడా కోర్టులు తిరస్కరిస్తూ వచ్చాయి. ఇక ఇప్పుడు ఫైనల్గా మరొకసారి ఆయన కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి పంజగుట్ట పోలీసులు ఇప్పుడు విచారణకు వచ్చి ఆయన ఇంట్లో సోదాలు చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఇంటికి తాళాలు వేసి ఉండటంతో నోటీసులను అంటించి వెళ్ళడం జరిగింది. ఇక ఈ నోటీసుల్లో కూడా మనకు అందినటువంటి సమాచారాన్ని బట్టి జూన్ 20లోగా విచారణకు హాజరు కావాలి. విచారణకు హాజరు కాకపోతే మాత్రం ఖచ్చితంగా ఆయన యొక్క గైర్హాజరుతోనే విచారణ అనేది చేయాల్సి ఉంటుందనేటువంటి విషయం కూడా కోర్టు తేటతెల్లం చేస్తోంది. అంటే ఆయన వచ్చినా రాకపోయినా సరే ఈ కేసుకు సంబంధించి విచారణ అనేది కొనసాగుతుంది. ఆయన లేకపోయినప్పటికీ కూడా కేసును జూన్ 20 తేదీలోగా ఆయన విచారణకు హాజరు కాకపోతే ఆయన రాకపోయినప్పటికీ కూడా కేసు విచారణను కొనసాగిస్తాము అనేటువంటి విషయాన్ని ఆయన ప్రమేయానికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతున్నటువంటి విషయాన్ని కోర్టు తెలియజేస్తుంది. కాబట్టి ఈ కేసులో ఇప్పటి వరకు ఉన్నటువంటి నిందితులందరూ కూడా విచారణకు హాజరయ్యారు. వాళ్ళందరూ కూడా ఆ కోర్టు నుంచి కూడా తర్వాత కోర్టు విచారణ చేసిన తర్వాత వాళ్ళందరికీ కోర్టు రిమాండ్ విధించింది. తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మనం గతంలో చూసినట్లయితే ప్రణీత్ రావు కావచ్చు, భుజంగరావు,
గట్టు తిరుపతి ఇలా రకరకాల కింది స్థాయి ఆఫీసర్లను డిఎస్పీలు ఏఎస్పీలుగా పనిచేసినటువంటి వ్యక్తులు, ఇన్స్పెక్టర్లుగా పనిచేసినటువంటి వ్యక్తులు ఎస్ఐబిలో వీళ్ళందరూ కూడా ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి వ్యక్తులుగానే ఉన్నారు. సో మరి ఇప్పుడు అసలు వీళ్ళందరూ కింది స్థాయి అధికారులందరూ కూడా విచారణకు హాజరైనప్పటికీ వీళ్ళందరినీ కూడా డైరెక్ట్ చేసినటువంటి వ్యక్తి ఇప్పటి వరకు విచారణకు హాజరు కాకపోవడంతో ఆయన పట్టుకునేందుకు రంగం సిద్ధం చేసినప్పటి నుంచి కూడా ఆయన తప్పించుకునే తిరుగుతున్నారు. ఇప్పుడు జూన్ 20లో కోర్టు సమయం ఇచ్చింది కాబట్టి మరి ఆయన విచారణకు హాజరవుతారా లేదా, అసలు వస్తారా లేదన్నటువంటి సస్పెన్స్ అయితే కొనసాగుతూనే ఉంది. కానీ కోర్టు మాత్రం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, ఆయన జూన్ 20లోగా వచ్చినా రాకపోయినా కూడా ఖచ్చితంగా ఆయన గైర్హాజరు అయినప్పటికీ కూడా విచారణ చేసి ఆయన్ని ప్రకటిత నేరస్తుడిగా తెలియజేయాల్సి ఉంటుంది, ప్రకటించాల్సి ఉంటున్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తోంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.